విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్మేసింది. దాదాపు 40 కిలోమీటర్ల మేర మంచు దుప్పటి కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ మచిలీపట్నం ప్రధాన రహదారిలో మంచు కప్పేసింది. పొగమంచు విస్తృతంగా ఉండటంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఎదురుగా 10 అడుగుల దూరంలో వస్తున్న వాహనంలో కనిపించకపోవడంతో చాలామంది వాహనాలు నడపలేక ఇటీవల కాలంలో ఈ తరహా ఇంత భారీ స్థాయిలో మంచు కప్పేయడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ సమీపంలోని పోరంకి దగ్గర నుంచి పామర్ వరకు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ పొగమంచు దట్టంగా పట్టేసింది. దీంతో వాహన చోదకులతో పాటు సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నడిచి వెళ్ళాలన్నా కూడా ఎదురుగా ఎటువంటి వాహనం వస్తుందని చెప్పి భయంతో రోడ్డు దాటడానికి కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా కూడా మొత్తం ఈ దట్టమైన పొగమంచు కారణంగా ఈ దాదాపు 40 కిలోమీటర్ల మేర ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇటువంటి ప్రకృతి సౌందర్యాలను చూసేందుకు మాత్రం చిన్నపిల్లలు కుటుంబ సభ్యులతో తమ ఇళ్లపై డాబాలపైకి ఎక్కి సెల్ఫీలు దిగుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సందడి చేస్తున్నారు. మరోవైపు ఇదే తరహాలు ఇటీవల కాలంలో ఈ తరహా దట్టమైన పొగమంచు ఎప్పుడు కనిపించకపోవడంతో చాలామంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధాన రహదారులపై అలాగే వివిధ పనులపై ప్రయాణించే వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా స్టేజతో వరప్రసాద్, అభిరామ జ్యోతి, విజయవాడ.